మీకు మీ కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. దేవుని శాంతి సమాధానములు మీ మీదికి వచ్చునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. హగ్గయి 2వ అధ్యాయము 25వ వచనము. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రభువు నీతో ఉంటానంటున్నాడు. ప్రభువు మీ మధ్య నివసించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సాధారణంగా కష్టాలలో ఉన్నవారిని, శ్రమల్లో ఉన్నవారిని మనుషులు దూరం పెడతారు. కానీ నా దేవునికి కావాల్సింది ఎవరంటే కష్టాలలో ఉన్నవారే. నా దేవునికి కావాల్సింది ఎవరంటే శ్రమలలో ఉన్నవారే. నా దేవునికి కావలసింది ఎవరంటే ఒంటరైన వారే. నా దేవునికి కావలసినది ఎవరంటే విడువబడిన వారే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి బలహీనుడితో నా దేవుడు బలముగా నిలబడతాడు. ప్రతి ఒంటరితో నా దేవుడు తోడుగా నిలబడతాడు. ప్రతి చెదరిన గుండెను ఆయన కడతాడు. పగిలిన గుండెను బాగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆత్మతో ఎప్పుడు ఆత్మస్వరూపి అయి నీతో ఉంటాడు దేవుడు. కాబట్టి నీవు ఒంటరివి కాదు, నీవు భయపడనక్కరలేదు. దేవుడు నీతో ఉంటున్నాడు, మీ మధ్యన ఉంటున్నాడు. నిర్గమకాండము 29వ అధ్యాయము 46వ వచనంలో ఓ మాట రాయబడి ఉంది. కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను. నీతో పాటు నివసిస్తాను అంటున్న దేవుని పేరు యెహోవా. ఆయన నీతో పాటే నివసిస్తానంటున్నాడు. ఇశ్రాయేలీయులను ఆయన కోరుకున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు బంధించబడిన స్థితిలో ఐగుప్తు దేశంలో ఉన్నారు. వెట్టి చాకిరీ చేస్తూ, వెట్టి పనులు చేస్తూ, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, సరి అయిన స్థితి లేనటువంటి స్థితిలో ఐగుప్తీయులు మరి కృంగిన స్థితిలో, ఏడుస్తున్న స్థితిలో, బంధించబడిన స్థితిలో వారు ఉన్నప్పుడు, బలహీనమైపోయిన స్థితిలో వారు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని, ఇసాకుకి ఇచ్చిన వాగ్దానాన్ని, యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని బందీలై ఉన్న ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి, ఫరో చేతిలో నుండి దేవుడు విడిపించుకొని వచ్చాడు. విడిపించుకొని వచ్చిన దేవుడు విడిపించాను కదా అని చెప్పి వదిలేసే దేవుడు కాదు, వారిని నడిపించే దేవుడు. మనకి కొందరు కొన్నిసార్లు సహాయం చేస్తారు, కానీ ఆ తర్వాత విడిచిపెడతారు. అయితే దేవుడు అలాంటి వాడు కాదు. నీకు సహాయం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుండి, నిన్ను స్వస్థపరచడం మొదలుపెట్టిన దగ్గర నుండి, నిన్ను విడిపించడం మొదలుపెట్టిన దగ్గర నుండి, నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టిన దగ్గర నుండి, నీకు విజయం ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుండి, నీ ఒంటరి స్థితి నుండి, నీ కృంగుదల నుండి, నిన్ను విడిపిస్తున్న ప్రతి క్షణము నుండి కూడా ప్రభు అయిన దేవుడు నీతో పాటుగా ఉంటాడు. నిన్ను బలపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీతో పాటు నడుస్తాడు. ఆయన నిన్ను దీవించి వదిలేసేవాడు కాదు, నిన్ను స్వస్థపరిచి వదిలేసేవాడు కాదు, నిన్ను బాగు చేసి వదిలేసేవాడు కాదు. నీకు ఉద్యోగం కావాలన్నప్పుడు ప్రార్థన చేస్తే ఉద్యోగం ఇస్తాడు, కానీ నిన్ను విడిచిపెట్టడు. ఎప్పటికీ నిన్ను దేవుడు కాస్తూనే ఉంటాడు. ఆయన కాపుదల నీ మీద ఉంటూనే ఉంటుంది. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయాన్ని ఇస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ని తీసుకువెళ్తే పేషెంట్కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ పేషెంట్ని విడిచిపెడతాడు, పేషెంట్ డాక్టర్ని విడిచిపెడతారు. ఆ తర్వాత ఇక వారు మరలా ఎప్పుడో మరలా రోగం వచ్చినప్పుడు మాత్రమే కలుసుకుంటారు.
కదా. కానీ ప్రభు అయిన దేవుడు అలాగును కాదు. నీకు రోగం వచ్చిన వెంటనే నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను స్వస్థపరుస్తాడు. కానీ డాక్టర్ లాగా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నీ వెంటే ఉంటాడు. నీ మంచిలో తోడుంటాడు, నీ చెడులో తోడుంటాడు, నీ కష్టంలో తోడుంటాడు, నీ కృంగుదలలో తోడుంటారు, నీ ఒంటరి సమయంలో తోడుంటాడు, నీ ఆనందము సంతోషము ప్రతి విషయంలో నీ పనిలో దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన ఆత్మ మీ మధ్య ఉండాలన్నదే ఆయనకి ఇష్టం. దేవునికి మహిమ. దేవుని బిడ్డ, అది ఎలాగ చెప్పాలి మీకు అంటే, ఒక తల్లి తన కుమారుణ్ణి హాస్టల్కి పంపించింది, తిరిగి వచ్చాడు. తల్లి మనసు ఎలా ఉంటుంది? కుమారుడితో గడపాలని ఉంటుందా, ఉండదా? తండ్రి మనసు కుమారుడితో గడపాలని ఉంటుందా, ఉండదా? జీవము కలిగిన యెహోవా మనసు కూడా అంతే. వదిలిపెట్టే మనసు కాదు. తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను ఎడబాయను అని అన్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా మీకు అర్థం కావాలంటే, కొంతమంది కువైట్, మస్కట్, దుబాయ్ లాంటి దేశాలకి ఉద్యోగాల నిమిత్తం, పనుల నిమిత్తం వెళ్తుంటారు. అమెరికా లాంటి దేశాలకు ఉద్యోగాల నిమిత్తం వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన ఆ బిడ్డల మీద తల్లిదండ్రుల మనసు ఎలా ఉంటుంది? తల్లిదండ్రులకు దూరంగా ఉన్న ఆ బిడ్డల మనసు ఎలా ఉంటుంది? ఎప్పుడు తల్లి దగ్గరికి వెళ్దామా, ఎప్పుడు తండ్రి దగ్గరికి వెళ్దామా, ఎప్పుడు భార్య బిడ్డల దగ్గరికి వెళ్దామా అని ఉంటుంది కదా. ఇక్కడున్న తల్లిదండ్రి లేదా ఇక్కడున్న భార్య బిడ్డలు నా భర్త ఎప్పుడు వస్తాడా అని, నా తండ్రి ఎప్పుడు వస్తాడా అని, నా తల్లి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. వచ్చిన తర్వాత ఆ తల్లి, ఆ తండ్రి, ఆ బిడ్డలు, ఆ భార్య ఎంత ప్రేమగా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటారు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డ, ఆ ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉంటుంది. తల్లి మరిచినా మరచునేమో కానీ నేను నిన్ను మరువను. తండ్రి విడిచినా విడుచునేమో కానీ నేను నిన్ను విడువను, ఎడబాయను. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అరచేతిలో చెక్కుకున్నాడు. నిన్ను కూడా దేవుడు అరచేతిలో చెక్కుకున్నాడు. నువ్వు ఎక్కడో ఉన్నానని నువ్వు అనుకోవద్దు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. దేవుని సహాయం నీకు అందుతుంది. దేవుని కాపుదల నీకు అందుతుంది. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే అది దేవుని కృపే. ఈరోజు నువ్వు ఈ స్థితిలో నిలబడగలిగావు అంటే అది దేవుని యొక్క కనికరమే. ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఉండి ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావు, శాంతి సమాధానాలు పొందుకుంటున్నావు, సంతోషమును అనుభవిస్తున్నావు అంటే అది దేవుని కృపే. దేవుని బిడ్డ, నిన్ను ఇంతగా కాచి కాపాడుతూ సంతోషపరుస్తున్న దేవుడు నిన్ను ఇంతగా సంతోషపరుస్తున్నాడు కదా. మరి దేవుణ్ణి నువ్వు సంతోషపరచవా? దేవుడు ఎందు నిమిత్తం సంతోషపడతాడో తెలుసా? ఒకటి, నీవు ఆయనను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ఆరాధించి ఘనపరిచినప్పుడు ప్రభువు ఎంతగానో సంతోషిస్తాడు. రెండోది, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అన్న ఆయన ఆజ్ఞను నువ్వు పాటించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అన్నిటికంటే అతి ముఖ్యంగా నీవు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడు, నీ మనసును పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడు, నీ దేహాన్ని, నీ తనువును, నీ మనస్సును, నీ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కష్టాలున్నా పర్లేదు, శ్రమలున్నా పర్లేదు, ఏదున్నా పర్లేదు, దేవుడు నీ పట్ల అదే ప్రేమను చూపుతూ ఉంటాడు. కానీ పాపములో నువ్వు ఉన్నప్పుడు మాత్రం దేవుడు నిన్ను బట్టి బాధపడతాడు, నిన్ను బట్టి దుఃఖపడతాడు. మీలో ఎంతమంది దేవుణ్ణి బాధ పెడుతున్నారు, ఎంతమంది దుఃఖపడుస్తున్నారు? దేవుని బిడ్డలారా, దేవుణ్ణి బాధ పెట్టకండి, దుఃఖ పెట్టకండి. తల్లి కంటే శ్రేష్టమైన ప్రేమ, తండ్రి కంటే శ్రేష్టమైన ప్రేమ దేవుని యొక్క ప్రేమ.
కాబట్టి నువ్వు ఏది సంపాదిస్తున్నా, ఏది అనుభవిస్తున్నా అది నీ శక్తి చేత కాదు, అది నీ బలము చేత కాదు, కానీ అది దేవుని ఆత్మకార్యాలే గనుక దేవునికి కృతజ్ఞత కలిగి పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవునికి నచ్చినట్టుగా, దేవుని చిత్త ప్రకారం జీవించాలని ఈరోజు ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. నాయన, మా మధ్య ఉండటం నీకిష్టం నాయన. మేమెవరమయ్యా? దీనులము గదా, హీనులము గదా, ఎన్నిక లేని వారము గదా, తృణీకరించబడిన వారము గదా, బలహీనులము గదా తండ్రి. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే వారం గదా. మాలాంటి వారి మధ్య మీరు నివసించాలనుకుంటున్నారు. ఎంత గొప్ప దేవుడయ్యా మీరు. మీది ఎంత గొప్ప మనసయ్యా, ఎంత ఆదరణ నాయన. నీకు వందనాలు తండ్రి. మా మధ్య ఎల్లప్పుడూ నివసించమని, మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపించమని, మా తోడుగా ఉండమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.